ఇసుక ఇవాల్టి వార్తలు వాస్తవాల్లో దినపత్రికల్లో వచ్చినటువంటి వార్తల్ని చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ మనం తీసుకుందాం. నమస్తే తెలంగాణలో వార్తలు మనకు కనిపిస్తున్నాయి. నిన్న బతుకమ్మ పండుగ స్టార్ట్ అయింది. దానికి సంబంధించిన వార్త మనం ప్రస్తుతం చూస్తున్నాం. బతుకమ్మ ఆశీస్సులు కావాలని ఎంగిలిపూల బతుకమ్మతో సంబరాలు మొదలయ్యాయి. ఊరూరు కొత్త శోభను సంతరించుకుంది. బుధవారం హన్మకొండ 1000 స్తంభాల ఆలయ ప్రాంగణంలో బతుకమ్మ ఆడుతున్నటువంటి మహిళలు అనేది ఈ వార్త ప్రధానంగా బతుకమ్మ పండుగ స్టార్ట్ అయిన వార్త మనం చూస్తున్నాం. రేవంత్ దృష్టి పడకూడదని సామాన్యుడిలో సర్కారు నింపిన భయం ఇది. ప్రజల్లో గూడు కట్టుకున్న ఆందోళన ఇది. మూసీ తీరంలోని తమ ఇండ్లపై సీఎం రేవంత్ కాంగ్రెస్ దృష్టి పడొద్దని కోరుకుంటూ దిష్టి తీస్తున్నటువంటి వినాయక నగర్ కాలనీ వాసులు అని ప్రధానంగా మనం వార్తలు చూస్తున్నాం. ఇక చాలా ఇంపార్టెంట్ వార్త. నిన్న సమంత నాగ చైతన్య విడాకుల గురించి నిన్న మంత్రి కొండా సురేఖ చేసినటువంటి ఒక అసభ్యకరమైన వ్యాఖ్యలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా దుమారం నింపుతున్నాయి. మహిళా లోకమే కొండా సురేఖను చీదరించుకున్నటువంటి పరిస్థితి. సో సమంత అండ్ నాగ చైతన్య ఇద్దరు విడాకులకు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కారణం అంటూ ఇంకా చాలా అసభ్యకర పదజాలం ఉపయోగిస్తూ నిన్న కొండా సురేఖ మాట్లాడారు. సో దానికి సంబంధించినటువంటి వార్త మనం చూస్తున్నాం. మూసీని మించి కాంగ్రెస్ కంపు కూల్చివేతల వ్యతిరేకతను దారి మళ్లించేందుకే డైవర్షన్ పాలిటిక్స్. మూసీ డైవర్షన్ కోసం రేవంత్ రాంగ్ డైరెక్షన్. సభ్యత మరిచి మంత్రి సురేఖ దిగజారుడు భాష. గాంధీ జయంతిన గాంధీ భవన్ వద్ద దుర్మార్గం. రాజకీయ దురుద్దేశంతో సినీ తెరలపై బురద. వ్యక్తిగత అంశాలని ప్రస్తావిస్తూ శీల హననం. ఎఫ్టీఎల్ను దాటి పొర్లిన రాజకీయ మురుగు. నీళ్ల శుద్ధి తర్వాత ముందు నోళ్ల శుద్ధి జరగాలి. సురేఖ తీరుపై దేశవ్యాప్తంగా విమర్శల వెల్లువ. పలువురు రాజకీయ సినీ ప్రముఖుల ఖండన. పిచ్చాసుపత్రికి పంపాలన్న అక్కినేని అభిమానులు. నిన్న అక్టోబర్ 2 గాంధీ జయంతి. ఒక మహిళ అర్ధరాత్రి స్వేచ్ఛగా నడి రోడ్డుపైన నడిచిన రోజే దేశానికి నిజమైన స్వాతంత్రం వచ్చినట్టు అని ప్రవచించిన బాపూజీ పుట్టినరోజే ఒక మహిళ పట్ల సాటి మహిళే దారుణంగా వ్యవహరించింది. నిత్యం గాంధీ పేరు స్మరించే పార్టీ నుంచి బాధ్యతాయుతమైన మంత్రి పదవిలో ఉన్న కొండా సురేఖ సాటి మహిళ అని అయిన సినీ నటి సమంతను నడి రోడ్డుకిడ్చి అవమానించింది. సో నిన్న కొండా సురేఖ మాట్లాడినటువంటి మాటలు ఎంత జుగుప్స కలిగించాయి, ఎంత ఆవేదన కలిగించాయి చూసే వాళ్ళకు కూడా. సో వాళ్ళు సరే ఎటువంటి కారణాలతో వాళ్ళిద్దరూ విడిపోయారనేది వాళ్ళ కుటుంబాలకు వాళ్ళకు మాత్రమే తెలుసు. సో అక్కినేని కుటుంబం అనేది నిజంగా వచ్చి ఒక గౌరవప్రదమైన ఒక పేరున్నటువంటి కుటుంబం. అటువంటి కుటుంబం పైన చాలా నీచమైన స్థాయిలో నిన్న మంత్రి కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యలు. ఎందుకంటే చాలా సెన్సిటివ్ అంశం, చాలా వ్యక్తిగత అంశం, చాలా కుటుంబానికి సంబంధించిన అంశం మాత్రమే. కానీ దాన్ని రాజకీయాల్లోకి లాగి నిజంగా అసలు కొండా సురేఖ సమక్షంలోనే విడాకులు జరిగినట్టుగా, ఆమెకు అన్నీ తెలిసే జరిగినట్టుగా ఆమె వ్యాఖ్యానించడం. సో దీని పట్ల అక్కినేని కుటుంబం చాలా తీవ్రంగా స్పందించింది. ఎందుకంటే మా సొంత వ్యక్తిగతమైనటువంటి సమస్య, మా కుటుంబ సమస్య, విడాకులు చాలా పెయిన్ఫుల్గా తీసుకోవాల్సి వచ్చింది. అటువంటి అంశాన్ని మీ రాజకీయాల కోసం మా కుటుంబాన్ని ఎందుకు రోడ్డుకి ఈడుస్తున్నారంటూ కూడా అక్కినేని కుటుంబం చాలా తీవ్రంగా ఈ కొండా సురేఖ చేసినటువంటి వ్యాఖ్యల్ని పరిగణించింది. సో అదే చూస్తున్నాం. నిన్న బతుకమ్మ పండుగ ఆరంభం. ఒక ఆడబిడ్డను మిగతా ఆడబిడ్డలంతా ఆదరంగా గౌరమ్మగా గౌరవించుకునే ఎంగిలిపూల బతుకమ్మ రోజే మంత్రి కొండా సురేఖ ప్రముఖ సినీ నటి సమంతను ఎంగిలి మాటలతో కించపరిచింది. అనుచిత ఆరోపణలకు దిగి వ్యక్తిత్వ హననానికి పాల్పడింది. సో మాజీ మంత్రి కేటీఆర్ని ఏదో బదనాం చేద్దాం చెయ్యబోయి టోటల్గా మరింత చిక్కుల్లో పడింది కొండా సురేఖ తన వ్యాఖ్యల ద్వారా. సో కేటీఆర్ని ఏదో ఒకటి అందాం, కేటీఆర్ని ఒక రాజకీయంగా బదనాం చేద్దాం, బురజల్దాం అంటూ దాంతో ఏకంగా ఒక మహిళ యొక్క వ్యక్తిత్వం పైన, మహిళ యొక్క శీల హననాన్ని చేసేసింది కొండా సురేఖ. సో దీనిపైన సామాన్యుల నుంచి సినీ ప్రముఖుల వరకు, లేకపోతే ఇంకా ఇతర ప్రముఖుల వరకు చాలా తీవ్రంగా దీన్ని ఖండిస్తున్నారు, తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఎందుకంటే ఒక మహిళ యొక్క క్యారెక్టర్ దాంట్లో ఉంది. ఆ మాటల్లో మహిళ యొక్క క్యారెక్టర్కి సంబంధించినటువంటి అంశం అది. సో దానిపైన, అటువంటి క్యారెక్టర్ పైన ఎంత జుగుప్సాకరమైనటువంటి వ్యాఖ్యలు నిన్న మంత్రి కొండా సురేఖ చేసిందో అందరూ చూశారు. మహిళ ఉండి మంత్రిగా ఉండి సభ్యత సంస్కారాన్ని మరిచి కొండా సురేఖ సాటి మహిళలపైన హీనమైన వ్యాఖ్యలు చేశారు. స్థాయిని, హోదాను మరిచి దిగజారుడు భాష వాడారు. రాజకీయ దురుద్దేశంతో సినీ ప్రముఖులను, వారి వ్యక్తిగత జీవితాలపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. సినీ తార సమంతపై సాటి మహిళగా చేయకూడని వ్యాఖ్యలు చేశారు. అవసరం లేకపోయినా వారి వ్యక్తిగత జీవిత అంశాలని ప్రస్తావించి శీల హననానికి పూనుకున్నారు. గాంధీ జయంతి రోజున గాంధీ భవన్ వేదికగా మంత్రి వాడిన జుగుప్సాకరమైన భాషపై దేశవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సో ఒక మంత్రిగా ఉన్నప్పుడు, మంత్రిగా మాట్లాడుతున్నప్పుడు చాలా హుందాగా మాట్లాడాలి, చాలా బాధ్యతాయుతంగా మాట్లాడాలి. మంత్రి సురేఖ వయసు 59 ఏళ్ళు, 30 ఏళ్ల పాటు రాజకీయాల్లో నలిగిన అనుభవం. ఏం మాట్లాడాలో, ఏం మాట్లాడొద్దో తెలుసని అందరం అనుకుంటాం. సినీ నటి సమంత వయసు కేవలం 37 ఏళ్ళు. ఆమె టాలీవుడ్కి వచ్చి 14 ఏళ్ళు.
తెలుగు రాజకీయాల గురించి ఆమెకు పెద్దగా తెలుసు అని అనుకోలేం. అయితేనే మంత్రి సురేఖ బుధవారం తనపై చేసిన అసభ్య వ్యాఖ్యల మీద సమంత ఎంతో హుందాగా, మర్యాదగా, గౌరవంగా స్పందించింది. ఆమె ప్రతిస్పందించిన తీరు సున్నితంగా ఉంటూనే వాడిగా జవాబు ఇచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. సురేఖ వ్యాఖ్యలు అసంబద్ధం, అబద్ధం. అక్కినేని నాగార్జున కుటుంబం నిన్న స్పందించింది కొండా సురేఖ వ్యాఖ్యలపైన. సో కొండా సురేఖ క్షమాపణ చెప్పాలి, బాధ్యత గల మంత్రులే నేరస్తులాగా ప్రవర్తిస్తే ఎట్లా? రాహుల్ గాంధీకి చేసిన ఫిర్యాదులో అక్కినేని అమల, కొండా వ్యాఖ్యలపై భగ్గుమన్న సినీ రంగ ప్రముఖులు. ఏ చెత్త మాట్లాడినా చెల్లుతుందా? ప్రజల పట్ల మీరు బాధ్యతగా ఉంటారనుకోవడం మూర్ఖత్వం. మీలాంటి నాయకుల్ని చూస్తే అసహ్యం వేస్తుందంటూ ప్రముఖ సినీ హీరో నాని కూడా స్పందించారు. ఇదేం సిగ్గుమాలిన రాజకీయం, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్న చూప అంటూ ప్రకాష్ రాజు కూడా ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు, మీడియాలో పతాక శీర్షికల కోసం అసత్య వ్యాఖ్యలు చేయొద్దు అంటూ నాగ చైతన్య. సో నాగ చైతన్య సమంత విడాకులకు సంబంధించి అసలు ఆమె మాట్లాడాల్సిన పని లేదు. నిజంగా రాజకీయంగా కేటీఆర్ గారిని ఏమన్నా విమర్శించాలనుకున్నదేమో విమర్శించాలి. అది రాజకీయంగా చాలా గౌరవంగా, చాలా హుందాగా మంత్రి స్థాయిలో ఎటువంటి భాష వాడాలో అటువంటి భాష ఉపయోగించి రాజకీయంగా విమర్శించవచ్చు. కానీ నేరుగా కేటీఆర్ గారి క్యారెక్టర్ని హననం చేద్దామనే ప్రయత్నం చేసి దాంతోపాటుగా సాటి మహిళ అయినటువంటి సమంత క్యారెక్టర్ని కూడా చాలా నీచాతి నీచంగా బజారుకిడిచింది మీడియా సాక్షిగా మంత్రి కొండా సురేఖ. దాంతోపాటుగా అక్కినేని కుటుంబ గౌరవం, కుటుంబ మర్యాదను కూడా పూర్తిగా ఆమె నడి రోడ్డుకిడిచింది. సో కుటుంబ సభ్యులందరూ కూడా చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సో ఎందుకు అక్కినేని కుటుంబం పైన ఎందుకు అంత కోపం అంటూ కూడా అక్కినేని కుటుంబ సభ్యులు తీవ్రంగా ప్రశ్నించారు. సో వాళ్ళు కూడా అందరూ అక్కినేని కుటుంబంపై పగ, నాగార్జున లక్ష్యంగా ఇండస్ట్రీపై రేవంత్ సర్కార్ దాదాగిరి, అంతర్గత ఎజెండాతో ఏఎన్ఆర్ ఫ్యామిలీకి ఇక్కట్లు, అమరావతి నుంచి ఆదేశాల మేరకు ఎన్కన్వెన్షన్ నేలమట్టం, వివాదాలకు దూరంగా ఉన్నా కూడా బయటకు లాగే ఇబ్బందులు, సర్కారుపై ప్రజా వ్యతిరేకతను కప్పిపుచ్చుకునేందుకు మరోసారి టార్గెట్, కూల్చివేతలపై గట్టిగా పోరాడుతున్న కేటీఆర్తో ముడి బలం చేకూరుస్తున్న మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు పలువురు కాంగ్రెస్ నేతల్లో కూడా అసహనం, ఆగ్రహం వ్యక్తమవుతుంది. రగిలిపోతున్న నాగార్జున అభిమానులు. సో నిజంగా నాగార్జున సరే ఎన్కన్వెన్షన్ విషయం అది వేరు. సరే అదే ఆక్రమణ జరిగిందా, ఆక్రమణ జరగలేదా అనేది సరే అదంతా ఒక వ్యవహారం, దాని గురించి ఎవరైనా మాట్లాడవచ్చు, అంతవరకు ఓకే. కానీ కుటుంబాన్ని బజారుకిడ్చి కుటుంబంలోని మహిళల పట్ల, ఎందుకంటే చాలా దారుణంగా మాట్లాడారు. సమంతను కేటీఆర్ మనం మళ్ళీ మాట్లాడలేని రీతిలో మాట్లాడారు. సో అట్లా మహిళల క్యారెక్టర్ పట్ల, అక్కినేని కుటుంబ గౌరవం పట్ల, ఎందుకంటే వాళ్ళు చాలా సుదీర్ఘమైనటువంటి ఒక సినీ చరిత్ర ఉన్న నేపథ్యం ఉన్నటువంటి ఫ్యామిలీ. అక్కినేని నాగేశ్వరరావు లెగసీ కావచ్చు, తర్వాత వాళ్ళ అన్నపూర్ణ స్టూడియోసా, సినిమాల ఇవన్నీ ఉన్నాయి. సో అంత లెగసీని చాలా ఈజీగా ఒక మాటతోటి, చాలా బజారు స్థాయి, ఒక దిగజారుడు స్థాయి మాటలతోటి అక్కినేని కుటుంబాన్ని మొత్తం రోడ్డుకి ఇడ్చినట్టుగా మనం నిన్న చూసాం. సో అక్కినేని కుటుంబం అదే చాలా ఆవేదన చెందుతున్నారు, చాలా బాధపడుతున్నారు. రాజకీయాల్లోకి మమ్మల్ని ఎందుకు లాగుతున్నారంటూ. సో ఇంకా వాళ్ళు ఏం స్పందించారో, ఇంకా సినీ ప్రముఖులు ఏం స్పందించారో, ఇంకా మిగిలిన వాళ్ళు ఏం స్పందించారో చూద్దాం. మంత్రి కొండా సురేఖ తమ కుటుంబం పైన చేసిన వ్యాఖ్యల పట్ల అక్కినేని కుటుంబం తీవ్ర మానసిక వేదనకు గురైంది. ప్రతి ఒక్కరు కూడా కుటుంబ సభ్యులు స్పందించారు. విడాకుల వ్యవహారం అనేది మాకు మాత్రమే తెలుసు, ఎందుకు జరిగిందో ఏంటో ఒక వ్యక్తిగతమైన అంశాలు, చాలా పెయిన్ఫుల్గానే మేము విడాకులు తీసుకున్నాము. కానీ అటువంటి విడాకుల్ని మీరు రాజకీయాల కోసం మమ్మల్ని, మా కుటుంబాన్ని, మా కుటుంబంలో మహిళల్ని, ఎందుకంటే వాళ్ళని లాగడం వల్ల ఆటోమేటిక్గా వాళ్ళ కుటుంబం పరువు కూడా, వాళ్ళ కుటుంబ ప్రతిష్టకు కూడా ఒక భంగం కలిగినట్టు. సో ఆ కనీస ఆలోచన కూడా లేకుండా మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల అక్కినేని కుటుంబం చాలా తీవ్రంగా ఆవేదన వ్యక్తం చేసింది. అండ్ సినీ రంగం ప్రముఖులు కూడా చాలా తీవ్రంగానే స్పందించారు. ఏ చెత్త మాట్లాడినా చెల్లుతుందా? ప్రజల పట్ల మీరు బాధ్యతగా ఉండాలి కదా, అట్లా ఉంటారనుకోవడం కూడా మా మూర్ఖత్వం. మీలాంటి నాయకులను చూస్తే అసహ్యం వేస్తుందంటూ నాని మాట్లాడారు. ఇదేం సిగ్గుమాలిన రాజకీయం, సినిమాల్లో నటించే ఆడవాళ్ళంటే అంత చిన్న చూప అంటూ ప్రకాష్ రాజు ప్రశ్నించారు. మంత్రి వ్యాఖ్యలు సిగ్గుచేటు, మీడియాలో పతాక శీర్షికల కోసం అసత్య వ్యాఖ్యలు చేయొద్దు అంటూ నాగ చైతన్య కూడా ఆయన సూచించారు. నిజంగా నాగ చైతన్య ఎటువంటి పెద్ద కాంట్రవర్సీలకు ఎక్కడ కూడా కనిపించడు, కాంట్రవర్సీ ఎక్కడ కాడు. జనరల్గా వాళ్ళ పనిదో వాళ్ళు చేసుకుంటారనేది అక్కినేని కుటుంబానికి ఒక పేరుంది, ఒక ఇమేజ్ ఉంది. ఐ మీన్ ఇటువంటి కాంట్రవర్సీలకు రారు పెద్దగా, ఇటువంటి లేకపోతే రకరకాల ఇష్యూస్లో పెద్దగా ఇన్వాల్వ్ కారు అనేది అంటారు. సరే దా విషయంలో నాగ చైతన్య కూడా స్పందించారు. మీడియాలో పతాక శీర్షికల కోసం అసత్య ప్రచారాలు చేయొద్దంటూ. సో ఇదే వార్తకు సాక్షిలో కూడా మనం చూస్తున్నాం. చౌకబారు రాజకీయం, అక్కినేని కుటుంబాన్ని ప్రస్తావిస్తూ కేటీఆర్పై మంత్రి సురేఖ అనుచిత వ్యాఖ్యలు, సమంత విడాకులు, డ్రగ్స్, ఫోన్ ట్యాపింగ్తో బ్లాక్మెయిల్ ఆరోపణలతో కలకలం. సురేఖ మాటలు సరికాదంటూ రాజకీయ సినీ ప్రముఖుల నుంచి విమర్శలు. రాజకీయాల కోసం సినీ పరిశ్రమ మహిళలపై దుష్ప్రచారం చేయొద్దు అంటూ మండిపడ్డారు అందరూ కూడా. సో అయితే నిన్న కేటీఆర్ కూడా చాలా తీవ్రంగా వీటిని పరిగణించారు. ఆయన పైన కొండా సురేఖకు లీగల్ నోటీసు, తప్పుడు ఆరోపణల పైన బహిరంగ క్షమాపణ చెప్పాలంటూ
డిమాండ్ చేశారు కేటీఆర్. 24 గంటల్లో క్షమాపణ చెప్పకపోతే చట్టపరంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. ఖబర్దార్ బిడ్డ, నోరు జాగ్రత్త. సురేఖ సంస్కారహీనంగా మాట్లాడొద్దు. మహిళా మంత్రుల్ని అడ్డం పెట్టుకుని బీఆర్ఎస్పై సీఎం రేవంత్ రెడ్డి దాడి. మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ఆగ్రహం. సురేఖ నోటిని యాసిడ్తో కడగాలి. మాజీ ఎంపీ మాలోత్ కవిత ఫైర్. నువ్వేమైనా బ్రోకర్వా? బీఆర్ఎస్ నేత తులా ఉమా ధ్వజమెత్తారు. ఆమె నోటిని యాసిడ్తో కడగాలంటూ బీఆర్ఎస్ నాయకురాలు నిన్న స్పందించారు. ఎందుకంటే ఒక మహిళల్ని కించపరిచే విధంగా కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వం ఏ రకంగా అనేక సందర్భాల్లో ఎట్లా వ్యవహరిస్తుందనేది కూడా వాళ్ళు మాట్లాడుతున్నారు. కాంగ్రెస్ ఫాల్స్ ఫ్లాప్ షో. 10 నెలలుగా డైవర్షన్ రాజకీయం. అదే కోవలో కొండా సురేఖ వ్యాఖ్యలు. సర్కార్పై విమర్శలు వస్తే కొత్త వివాదాన్ని తెరపైకి తీసుకొస్తారు. హైడ్రాపై వ్యతిరేకత నుంచి తప్పించుకోబోయి సెల్ఫ్ గోల్. 10 నెలలుగా డైవర్షన్ పాలిటిక్స్ సాక్ష్యాలు ఇవిగో. 2 లక్షల రుణమాఫీ విషయంలో కావచ్చు, బియ్యం కొనుగోలు వ్యవహారంలో జరిగిన కుంభకోణం విషయంలో కావచ్చు, అలాగే ప్రతి దాంట్లో కూడా ఎట్లా ఒక డైవర్షన్ పాలిటిక్స్ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తోంది అనే దానిపైన వివరంగా మనం చూడొచ్చు. కేటీఆర్ లీగల్ నోటీసులు. రాజకీయ కక్షకు నా పేరు వాడుతున్నారు. సినిమా నటుల పేరును వాడి వారి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారు. 24 గంటల్లో సురేఖ క్షమాపణ చెప్పకుంటే పరువు నష్టం దావా వేస్తా, క్రిమినల్ కేసులు కూడా పెడతా. కొండాకు పంపిన నోటీసులో కేటీఆర్ తన ప్రతిష్టకు భంగం వాటిల్లేలా చేసిన వ్యాఖ్యల పట్ల 24 గంటల్లోగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మంత్రి కొండా సురేఖకు బుధవారం లీగల్ నోటీసు పంపించారు. క్షమాపణ చెప్పని పక్షంలో చట్ట ప్రకారం పరువు నష్టం దావా వేయడంతో పాటు క్రిమినల్ కేసులు కూడా పెడతానని హెచ్చరించారు. సీఎం నోరు ఫినాయిల్తో కడగండి. మహిళా మంత్రులకు కేటీఆర్ సూచన. సీఎం నోరును ఫినాయిల్తో కడగాలని మహిళా మంత్రులకు కేటీఆర్ సూచించారు. గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూసిన కారుకూతలు, దగ్గుల్బాజీ మాటల్ని గుర్తు చేసుకోవాలని సూచించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియా ఇష్టాగోష్ఠిలో ప్రతినిధులతో అడిగినటువంటి ప్రశ్న కేటీఆర్ స్పందిస్తూ కొండా సురేఖ మీద ఎవరూ ఏమీ మాట్లాడలేదని, ఆమె ఏదో ఊహించుకొని మాట్లాడుతున్నారని, ఇందులో తమకేం సంబంధం ఉందని ప్రశ్నించారు. మంత్రి సీతక్క గతంలో అభ్యంతరకరంగా చేసిన వ్యాఖ్యలను కూడా ఉదహరించారు. కొండా సురేఖపై భగ్గుమన్న సినీ లోకం. సురేఖపై రాహుల్ గాంధీకి అమల ఫిర్యాదు చేశారు. కొండా సురేఖపై చర్యలు తీసుకోండి. తెలంగాణ మహిళా మంత్రి కొండా సురేఖ చేసిన ప్రతి వ్యాఖ్యను నేను తీవ్రంగా ఖండిస్తున్నా. ఆమె చేసిన వ్యాఖ్యలు చూసి షాక్ అయ్యా. సీఎం రేవంత్ రెడ్డి తక్షణమే జోక్యం చేసుకోవాలని కోన వెంకట్ సినీ నిర్మాత వ్యాఖ్యానించారు. సినీ రచయిత కూడా ఆయన. సమంతను టార్గెట్ చేయడం దారుణం అంటూ అక్షిత నందగోపాల్ పాత్రికేయురాలు ఆమె వ్యాఖ్యానించారు. కొండా సురేఖ తీరుకు సిగ్గుపడుతున్నా. అధికారం అనేది ఒక బాధ్యత. కొండా సురేఖ రాజకీయ వివాదాల్లోకి వాటితో ప్రమేయం లేని వ్యక్తులను లాగారు. అభియోగాలు నిజమైతే కేటీఆర్పై న్యాయపరమైన చర్యలకు ఎందుకు వెళ్లడం లేదు? మీ తీరును చూసి సిగ్గుపడుతున్నా. వేణుడుగుల ప్రముఖ సినీ దర్శకుడు ఆయన కూడా స్పందించారు. సొంత ప్రయోజనాలకు సమంత పేరు. అనేక మంది తెలుగు యూట్యూబ్ ఛానళ్లు, మీడియాలు సమంత పేరును సొంత ప్రయోజనాలకు వాడుకుంటున్నారు. వ్యూస్ ద్వారా డబ్బులు సంపాదించడానికి చూస్తున్నారంటూ కూడా చిన్మయి శ్రీపాద సినీ గాయని స్పందించారు. తోటి మహిళపై హేయమైన వ్యాఖ్యల అంటూ మాజీ ఆంధ్రప్రదేశ్ మంత్రి రోజా కూడా సినీ నటి స్పందించారు. సమంత, నాగచంద్ర విడాకులపైన మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు హేయమంటూ ఆమె వ్యాఖ్యానించారు. ఆ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి. దేవిప్రసాద్ మాజీ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ ఆయన కూడా స్పందించారు. ఇవేం వ్యాఖ్యలంటూ ప్రొఫెసర్ గంటా చక్రపాణి స్పందించారు. రాష్ట్ర మంత్రిగా బాధ్యతాయుతమైన పదవిలో ఉండి ఓ ప్రముఖ నటి వ్యక్తిగత జీవితాన్ని ఇలా బజారుకి ఈడిస్తూ ఎట్లా మాట్లాడతారంటూ ఆయన కూడా ఫైర్ అయ్యారు. బేషరతుగా క్షమాపణ చెప్పాలంటూ హరీష్ రావు డిమాండ్ చేస్తున్నారు. సో ఇది ఏదో చేయబోయి ఏదో అయినట్టుగా కేటీఆర్ పైన విమర్శలు చేద్దామని టోటల్గా కొండా సురేఖ అందరి చేత ఇవాళ చీత్కరించుకున్నటువంటి పరిస్థితి, చీత్కారానికి గురవుతున్నటువంటి పరిస్థితి. సాటి మహిళ పట్ల ఒక కామెంట్ చేస్తున్నప్పుడు ఆ మహిళ ఎంత నొచ్చుకుంటుంది. ఎందుకంటే రాజకీయాలతో నిజంగా సంబంధం ఎటువంటి సంబంధం లేదు, అఖిలేని కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదు. కానీ ఇక్కడ కేటీఆర్ ఏదో విమర్శిద్దామని పోయి ఏకంగా ఒక చీత్కారానికి ఇవాళ మాజీ మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు గురవుతున్నాయి. ఆమె కూడా గురవుతోంది. అక్కినేని కుటుంబం పైన ఎందుకంత పగబట్టారు? అక్కినేని కుటుంబాన్ని ఎందుకు రాజకీయాల్లోకి లాగుతున్నారు? నాగ చైతన్య, సమంత విడాకులు అనేది పూర్తిగా వాళ్ళ కుటుంబ అంశం, వాళ్ళ వ్యక్తిగత అంశం. అటువంటి అంశాన్ని ఇవాళ కేటీఆర్ని ఏదో అనాలని చెప్పేసి అనబోయి ఇవాళ ఒక మహిళల్ని ఎందుకు ఇట్లా కించపరిచారు మంత్రి కొండా సురేఖ అంటూ చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహావేశాలు వ్యక్తం అవుతుంది. మన సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కొండా సురేఖ మాట్లాడిన తీరును చాలా తీవ్రంగా ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పుపడుతున్నారు. ఏంటంటే రాజకీయంగా చాలా గౌరవప్రదంగా విమర్శలు చేయొచ్చు, మాట్లాడచ్చు, కానీ అది ఒక హద్దు వరకే ఉండాలి. హద్దును మించి ఏకంగా ఒక కుటుంబాన్ని, ఒక మహిళని బజార్ కిడ్చే రీతిలో మాట్లాడడం ఏం సంస్కృతి అని అందరూ కూడా ప్రశ్నిస్తున్నారు.